సంపద సృష్టిస్తానని రాష్ట్ర ప్రజలకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అంటూ శ్రీకాకుళం నియోజకవర్గ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు నర్తు రామారావు ప్రశ్నిస్తున్నారు. 18 నెలల కాలంలోనే 2,58,000 కోట్ల రూపాయలను సుమారుగా అప్పులు చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఏమి అభివృద్ధికి ఈ నిధులు కేటాయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికీ కనిపిస్తుందని, గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం కొనసాగించకపోయినప్పటికీ అప్పులు మాత్రం దండిగా చేస్తుందని అన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో నిర్మించినటువంటి సచివాలయ కేంద్రాలు, రైతు భరోసా సెంటర్లు, హెల్త్ సెంటర్లు నేడు అద్భుతంగా పనిచేస్తున్నాయని రామారావు తెలిపారు. సంపద సృష్టించి ప్రజలకు పంచిపెడతానన్న చంద్రబాబు మాటలకు మరోసారి రాష్ట్ర ప్రజలు మోసపోయిన పరిస్థితి కనిపిస్తుందని తెలిపారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రజలకి సంపద సృష్టించి మంచి పరిపాలన ఇస్తాను, వచ్చిన పథకాల కన్నా ఇంకా మెరుగ్గా సూపర్ శిక్షణ 6 పథకాలు ప్రయోగిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో సంపద సృష్టి లేకపోగా 2,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి ఎప్పుడు చేస్తుంది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిన అప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తూ సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, అలాగే హెల్త్ సెంటర్లు అయితేనేమి ఎంతో అభివృద్ధి చేసి చూపించారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకి ఎక్కడ ఏం చేశారో చెప్పగలదా తెలుగుదేశం ప్రభుత్వం? కాబట్టి ప్రజలకి ఇది మోసం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈరోజు సీఎం పరిస్థితి కూడా చూస్తే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఎప్పుడైనా ఒక సీఎం ఎక్కడికే ప్రయాణిస్తే ప్రభుత్వానికి అన్నీ తెలియపరిచి వెళ్తారు. కానీ ఈరోజు ఎక్కడున్నారో తెలియని పరిస్థితులు ఉన్నదంటే ప్రజలు ఎన్నో విమర్శలు ఇస్తున్నారు. మరి ఆ ప్రభుత్వంకే ఇలాంటి విషయాలు తెలియాలి.